ప్రధానంగా ఇండియన్ సినిమాలు ఏవైతే వస్తున్నాయో వాటిపైన 100% సుంకాలు విధించాలి అని చెప్పేసి ట్రంప్ డిసైడ్ అయ్యాడట. చూడండి, ఇది ఇప్పుడు ఎవరిపైన పడుతుందంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ పైన గట్టిగా పడుతుంది. ప్రధానంగా ఇండియన్ సినిమా అనగానే తెలుగు సినిమా ప్రధానంగా ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ మొదటి ప్లేస్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని కాస్త తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఓవర్టేక్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో వస్తున్న పాన్ ఇండియా మూవీస్ రాజమౌళి దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన ఓజీ వరకు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు టాలీవుడ్ హవా అంత ప్రభావం చూపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మామూలుగా ఒక పెద్ద హీరో సినిమాలు, ఒక భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఓవర్సీస్ మార్కెట్ మీద డిపెండ్ అవుతారనమాట, ఈ ట్రేడ్ వర్గాలన్నీ కూడా. సో ఈ ఓవర్సీస్ మార్కెట్లో ఎన్ని $1 మిలియన్ కలెక్ట్ చేస్తుందా ఏంటా అనే దాని మీదే ఇక్కడ ఆ సినిమా కలెక్షన్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే వీళ్ళు బడ్జెట్ని బట్టి ఎంతవరకు కలెక్ట్ చేస్తారని. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ తీసుకోండి. మొదటి రోజునే $4 మిలియన్ పైన కొట్టేసిందంటే సుమారుగా 43 కోట్ల రూపాయలు అనుకుంటా సినిమా కలెక్ట్ చేసింది మొదటి రోజు. సో అది ఎంత ఎసెట్ అవుతుందంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి ఊతమిస్తుంది. సో అటువంటిది ఇప్పుడు ఆ దానిపైన కూడా దెబ్బ వేయాలి అని 100% సుంకం విధించాలి అని అనుకుంటే ఏంటి ఆషామాషిన? అప్పుడు 100% సుంకం విధిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఒక ₹100 అనుకోండి టికెట్, దాన్ని 200 చేసాడు ఏకంగా.